5 సార్లు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 సార్లు ఒకే లోక్సభ నియోజకవర్గం నుంచి గెలిచారు ఆ ఎంపీ. అయినా సరే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదా? ఎంపీ లాట్స్ నిధుల్ని మాత్రం పార్టీ కార్యకర్తలకు, సన్నిహితులకు ఇవ్వడం తప్ప గెలిపించిన జనానికి ఒరగబెట్టింది ఏం లేదా? పక్క జిల్లా నుంచి వచ్చిన, కడుపులో పెట్టుకుని గెలిపించిన వాళ్లకు శూన్యహస్తాలే చూపిస్తున్న ఆ ఎంపీ ఎవరు? ఏంటా నియోజకవర్గం? మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఒంగోలు ఎంపీ. నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి పనుల కంటే ఎక్కువగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తన అన్న మాగుంట సుబ్బరామిరెడ్డి వారసత్వంతో ఒంగోలు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాసరెడ్డి ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు గెలిచారు. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఎంపీ 2014 ఎన్నికల సమయానికి టీడీపీ, 2019 టైంలో వైసీపీ, 2024 ఎలక్షన్ టైంకి తిరిగి టీడీపీలోకి మారిపోయి ఎంపీ టికెట్ తెచ్చుకుని గెలిచారు. 2024లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని బరిలోకి దింపి పొలిటికల్ అరంగేట్రం చేయిద్దాము అనుకున్న టైంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయన అరెస్టు కావడంతో సాధ్యపడలేదు. ఇక వైసీపీ నుంచి ఆయనకు కూడా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో టీడీపీలోకి జంప్ అయిపోయి పోటీ చేసి గెలిచారు మాగుంట. సరే, పార్టీలు మారినా మొత్తం మీద 5 సార్లు ఆయన్ని లోక్సభకు పంపారు ఒంగోలు ఓటర్లు. అయితే ఆ స్థాయిలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? తనదైన ముద్ర వేయగలిగారా అంటే ఎక్కువ మంది క్వశ్చన్ మార్క్ ఫేస్లే పెడతారు. తాను గెలిచిన 2004, 2009, 2019, 2024 ఇలా 4 సందర్భాల్లో ఆయన పోటీ చేసిన పార్టీలే అధికారంలో ఉన్నా సరే నెల్లూరు నుంచి ఇంపోర్ట్ అయిన ఈ నేత ఒంగోలుకు ఒరగబెట్టిందేం లేదన్నది లోకల్ టాక్. 1999లో కరణం బలరాం ఎంపీగా ఉన్నప్పుడు కొప్పోలు రైల్వే బ్రిడ్జ్, కర్నూలు రోడ్డు ఫ్లైఓవర్, మంగమూరు రోడ్డు విస్తరణ సహా పలు ముఖ్యమైన కనెక్టివిటీ రోడ్లు తీసుకొచ్చారని ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఒంగోలు వాసులు. అదే టైంలో 2014లో ఎంపీగా ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా కేంద్రంలో తమకు అనుకూలమైన ప్రభుత్వం అధికారంలో లేకపోయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతు ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటారు. ఒంగోలులోని అగ్రహారం వైపు వెళ్లేందుకు ఇబ్బందికరంగా మారిన రైల్వే అండర్ పాస్ కు ఆమోదముద్ర వేయించారాయన. దాంతో పాటు బేస్తవారిపేట, ఒంగోలు మధ్య 4 లైన్ల రహదారికి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చినా రాష్ట్ర ప్రభుత్వ భూసేకరణ సమస్య కారణంగా అది ముందుకి వెళ్లలేదు. ఆ సమస్య సంగతి ఎలా ఉన్నా నియోజకవర్గంలో డెవలప్మెంట్ కోసం ఆయన అయితే తన వంతు ప్రయత్నం చేశారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఒక్కోసారి గెలిచిన వాళ్ళిద్దరూ ఆ స్థాయిలో ప్రయత్నిస్తే 5 విడతలు గెలిపించిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంకెంత చేయాలి? ఆయన చేసిందేంటని అడుగుతున్నారు నియోజకవర్గ ప్రజలు. నడికుడి కాళహస్తి రైలు మార్గం, ఒంగోలు ఎయిర్పోర్ట్ కోసం తాను తెగ పాటుపడ్డానని ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్ప వాస్తవంలో చేసిందేంటన్నది ఇక్కడ ప్రశ్న. నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతోనే అడుగులు ముందుకు పడ్డాయంటారు. ఇక ఒంగోలు ఎయిర్పోర్ట్ విషయానికొస్తే ఎప్పటికప్పుడు అదిగో ఇదిగో అంటూ కబుర్లతో కాలక్షేపం, ఆ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప వాస్తవంగా జరిగిందేం లేదు. అసలు అది ఉందా లేదా? ఒకవేళ ప్రతిపాదనుంటే ఎక్కడ పెడతారన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. ఇంకా గట్టిగా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి ప్రతిష్టాత్మకంగా భావించిన వ్యాన్పిక్ ప్రాజెక్టు దగ్గరే ఎయిర్పోర్ట్ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత వ్యాన్పిక్కు లేదు, ఎయిర్పోర్టు లేదు. ఇక ఒంగోలు నియోజకవర్గానికి మాగుండ తీసుకొచ్చిన పెద్ద ప్రాజెక్ట్ ఏది? దశాబ్దాలుగా నెత్తిన పెట్టుకుంటున్న నియోజకవర్గం అంటే ఆయనకు ఎందుకంత చిన్న చూపు? ఇక్కడి జనాన్ని కేవలం ఓట్లుగానే చూస్తారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి తాజాగా. మాగుంట శ్రీనివాసులరెడ్డి వివాదాల జోలికి వెళ్లరు కాబట్టే ప్రత్యర్థుల నుంచి పెద్దగా ఆయన విషయంలో విమర్శలు ఉండవంటారు. అంతకు మించి ఎంపీ చేసిందేమీ లేదన్నది ఒంగోలు వాయిస్. తమ కుటుంబ వ్యాపారాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టే మాగుంట నియోజకవర్గంలో తాను మాత్రమే ఉంటారు. అది కూడా పనులు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికి వస్తారని చెప్పుకుంటున్నారు. 5 సార్లు ఒంగోలు నుంచి గెలిచినా ఇప్పటికీ ఆయన కుటుంబం మొత్తం నెల్లూరు, చెన్నైలలోనే ఎక్కువగా ఉంటోంది. పార్లమెంటు సమావేశాలకు హాజరైనప్పుడు కూడా కేవలం 1-2 ప్రశ్నలకు పరిమితం కావడం తప్ప జిల్లా రాష్ట్ర ప్రయోజనాల కోసం పెద్దగా ప్రశ్నించిందేమీ లేదు అంటారు. మొత్తం మీద మాగుంట ఏ పార్టీలో ఉన్నా ఆయన వల్ల ఆ పార్టీకి ప్లస్ ఉండదు, మైనస్ ఉండదన్నది రాజకీయ వర్గాల విస్తృత అభిప్రాయం. సరే, రాజకీయాల సంగతి వేరు. కనీసం తనను గెలిపిస్తూ ఢిల్లీకి పంపుతున్న ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి గురించి అయినా ఆలోచించాలి కదా. పక్క జిల్లా నుంచి వచ్చిన మనోడు అనుకుని 5 సార్లు గెలిపిస్తే ఆ మాత్రం అభివృద్ధి చెయ్యలేడా అన్న ప్రశ్నలు వస్తున్నాయి స్థానికంగా. కనీసం ఈ విడతలోనైనా యాక్టివ్ అయ్యి ఒంగోలు లోక్సభ నియోజకవర్గం అభివృద్ధి మీద దృష్టి పెట్టమంటున్నారు స్థానికులు.